అందరికీ నమస్కారం. రైతు సోదరులకు ముఖ్య గమనిక. కనీస మద్దతు ధరకు పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ పత్తి కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం అనేది కపాస్ కిసాన్ యాప్ అనేది వదలడం జరిగింది. ఈ కపాస్ కిసాన్ యాప్ని రైతులు తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకొని మీ డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్లేస్టోర్లో పోయి కపాస్ కిసాన్ అని టైప్ చేస్తే కపాస్ కిసాన్ అనేది వస్తుందండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవడం వల్ల 8,000 చిల్లరకు మీ పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది. మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు కొనుగోలు చేస్తారు. మీరు డైరెక్ట్ పోతే చేయరు. కిసాన్ కపాస్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో ఇటా వస్తుందండి. దీంట్లో మీ ఏ భాష కావాలంటే ఆ భాష ఎంచుకోవచ్చు. ఆ భాష ఎంచుకున్నాక మీకు మొబైల్ నెంబర్ ఓటీపీ అని ఉంటుంది, ఎంటర్ చేయండి. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రేషన్ వస్తుంది. లాగిన్ అయినాక అక్కడ వచ్చేసి మిస్టర్ అవన్నీ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఆధార్ నెంబర్లో పేరు ఎలా ఉందో అలానే పేరు యాడ్ చేయాలండి. తండ్రి పేరు కూడా అలానే ఉండాలా. జెండర్ మేలా ఫీమేలా అనేది చేయాలండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కేటగిరీ సెలెక్ట్ కేటగిరీ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఉంటుందండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసినాక మీరు ఎక్కడ ఉంటారనేది ఎంట్రీ చేయాలా. తర్వాత ఏ స్టేట్లో మీరు ఉండేది అనేది కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఆదోని లేకుంటే మీ ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలోది పెట్టాలండి. ఇంకోటి సెలెక్ట్ మార్కెట్ అనేది ఆప్షన్ వచ్చిందండి. సెలెక్ట్ మార్కెట్ అనేది ఆదోని అని పెట్టుకోండి. ఎందుకంటే మనకి దగ్గరైన కేంద్రం వచ్చేసి ఆదోని కేంద్రమే కాబట్టి మీరు ఆడికే పోవాలండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాక కర్నూలు సెలెక్ట్ చేసుకోవాలండి. మండల్ వస్తుంది. మండల్ సెలెక్ట్ చేసుకున్నాక ఆదోని సెలెక్ట్ చేసుకోవాలా. పైన ఉంది. చేసుకున్నాక మీ ఏ ఊరు ఏ గ్రామం అనేది ఉంటుంది అది చేసుకోండి. ఆదోని మండల్. ఓనర్ ఫార్మర్ సెలెక్ట్ ఫార్మర్ టైప్. ఓనర్ అయితే ఓనర్, కౌలు కార్డ్ అయితే ఫస్ట్ పట్టదారు పాస్బుక్ అనేది ఎంటర్ చేయాలండి. అది ఎకర్స్లో పెట్టుకోండి. ఇంకోటి ఏమంటే ఎకర్స్లో పెట్టుకోండి. మీరు ఖాతా నెంబర్ ఎంట్రీ చేయాలండి. 555 ఎంట్రీ చేయాలి. దాని తర్వాత సర్వే నెంబర్ 255, 300 అట్టు ఉంటుంది. తర్వాత టోటల్ ల్యాండ్ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందో అన్ని ఎకరాలు దాన్ని యాడ్ చేయాలండి. అంటే ఆ సర్వే నెంబర్లో ఎంత ఉందో అంత చేయాలండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ మెజర్మెంట్ టైప్ ఉంది. ఎకరాల్లోనే పెట్టండి. మీకు ఎంత టోటల్ పొలం ఎంత ఉందో అది చేయండి. దాంట్లో పత్తి మీరు ఎంత వేసినట్టు చేయండి. మీరు ఇప్పుడు దేశీ కాటన్ మనం వేసేదండి. ఆ దేశీ కాటన్ కింద మీరు ఆ టోటల్ వేయండి. తర్వాత మీరు అప్లోడ్ టు ఆధార్ ఉంటుందండి. అప్లోడ్ టు ఆధార్లో మీ ఆధార్ ఫోటో తీసి పెట్టేసేయండి. అప్లోడ్ డాక్యుమెంట్ ఉందండి. అప్లోడ్ డాక్యుమెంట్లో మీ పొలం పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలండి. తర్వాత మీది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ సక్సెస్ఫుల్లీ మీకు జనరేట్ ఐడి అనేది ఒకటి వస్తుందండి. దాన్ని సేవ్ చేసుకోండి. ఎవరైనా పెండింగ్లో ఉన్నారంటే రీఅప్లోడ్ డేటా అనేది వస్తుందండి. తర్వాత ల్యాండ్ డేటా ఏమైనా ల్యాండ్ డేటా ఎక్కకపోయినా కూడా అది కూడా చూపిస్తుందండి. దీనికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.